నా పేరు కె దేవన్న, గండేడు మండలం ఎంపీడీఓని. మరి మనం ఈ యొక్క వర్షాకాల సమయంలో వచ్చే వ్యాధుల గురించి, మరి సీజనల్ వ్యాధుల గురించి, ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి గురించి నిర్మూలన కోసం ప్రతి గ్రామ పంచాయతీలోన తీసుకునే చర్యల గురించి, మరి ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి సెక్రటరీని కూడా మేము అవేర్నెస్ చేసి వాళ్ళని గ్రామం లోపల ఎటువంటి మురికి నీరు కానీ నిల్వ ఉండే నీరుని కానీ ఇమ్మీడియట్లీ తొలగించే దానికి వాళ్ళకి అందరికీ మరి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఏ గ్రామంలోనైనా కానీ స్టాగ్నేషన్ వాటర్ ఉంటే అక్కడ దోమలు మరి గుడ్లు పెట్టకుండా దానికి కావాల్సిన ఆయిల్ బాల్స్ ని తయారు చేసుకుని, ఎక్కడైనా కానీ పెద్ద ఎత్తున నీళ్లు నిల్వ ఉంటే దానివల్ల ఆయిల్ బాల్స్ ని కూడా వేయమని చెప్పడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర నీటి నిల్వ ఉండకుండా మరి మేము వీక్లీ ఫ్రైడే ఇస్ డ్రై డే అని పెట్టి ప్రతి శుక్రవారం నిల్వ ఉండే నీటిని తొలగించి దాంట్లో ఉండే మరి చిన్న పురుగులు అటువంటివి ఉండకుండా ఒక రోజంతా ఎండబెట్టి మరి మరుసటి రోజున ఆ వాటర్ ని శుభ్రం చేసుకుని వాడుకోవాలని ప్రతి ఇంటికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అంగన్వాడీ ఆశా వర్కర్లను ఎంటబెట్టుకుని మా పంచాయత్ సెక్రటరీ ద్వారా అక్కడ బ్లీచింగ్ పౌడర్లు చల్లించి మరి గ్రామాన్ని శానిటేషన్ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామం లోపల కూడా అవేర్నెస్ కల్పిస్తూ మేము ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డ్రై డే నిర్వహిస్తున్నాం. మరి అన్ని గ్రామాలలో ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా మేము ఫాగింగ్ మిషన్లతో ఫాగింగ్ చేయించడం జరుగుతుంది. మరి బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరుగుతుంది. కనుక అన్ని గ్రామాలలో మాకి అంటే మా దృష్టికి వచ్చిన ప్రతి దాన్ని కూడా మేము క్లియర్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఉండే ఆదేశాల ప్రకారంగా కూడా మాకు సూచనలు సలహాలు, ఇప్పుడు ఈ వర్షం రెయిన్ సీజన్ లా కొన్ని పాడుపడిన ఇండ్లు కూలిపోయే సూచనలు ఉన్నాయి కనుక వీటిలో కూడా మా సెక్రటరీలకి ముందస్తు చర్యగా వాళ్ళని మరి అంగన్వాడీలలో కానీ హై స్కూల్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఉండనీకి వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. మరి మండలం లోపల ఎటువంటి మరి ఇబ్బందికరంగా ఉండకుండా ప్రతి గ్రామంలో ఉండే వ్యక్తులను కూడా మోటివేట్ చేసి వాళ్ళకి ముందస్తు చర్యలు తీసుకోవాలని మా సెక్రటరీలకు అందరికీ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రామాలలో కూడా ప్రతి ఇంటికి మనం మరుగుదొడ్డి కట్టించడం జరుగుతుంది. కట్టించినాము కూడా. మరి ఇంకా ఎవరికైనా ఎటువంటి మరుగుదొడ్డి లేని ఎడల మనకి ఎన్ఆర్ఈజీఎస్ నుండి అవకాశం ఉంది కనుక అటువంటి వాళ్ళకి కూడా మేము ఐడెంటిఫై చేసినాం. ఈ మొత్తం మండలం లోపల 2 మండలాలు మమదాబాద్ గండి లోపల 33 మరుగుదొడ్లు లేని ఇండ్లు కూడా ఉన్నాయి. వాటిలో కూడా శాంక్షన్ కోసం వాళ్ళని తీసుకోమని చెప్పడం జరిగింది. మరుగుదొడ్డి కట్టించుకొని ఉండి వాళ్ళు దానిని యూటిలైజ్ చేయకుండా బయటకు పోతే మరి వారి మీద కూడా కఠిన చర్యలు వేసి ఫైన్లు కూడా వేయమని మా సెక్రటరీలకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అటు బయటకు పోయినా ఇప్పుడు మల విసర్జన అనే దాని నుండి కూడా ఈ రోగాలు ప్రబలం జరుగుతుంది సీజనల్ గా ఈ సీజన్ లా. కనుక అటువంటిది జరగకుండా బయటకు పోయిందంటే ఆ బయటకు పోయిన వ్యక్తి మీద ఫైన్ కూడా వేయడానికి మేము ఆస్కారం ఉంది కనుక అటువంటి వారి మీద ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళ మీద కూడా చట్టపరంగా ఒకరిద్దరి మీద ఫైన్లు వేసి వేరే వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తాం. శానిటేషన్ విషయం లోపల ప్రతి గ్రామంలో కూడా మరి డ్రైనేజీలు అశుభ్రంగా ఉండవని మా దృష్టికి రావడం జరిగింది కొన్ని జీపీలలో. మరి అక్కడ ఈ సీజన్లో వర్షాకాలం సీజన్ కనుక మనం పైనుండి వచ్చే నీటికి ఎక్కడో ఒక స్టాగ్నేషన్ చెత్త చెదారం అనేది అట్లా పేరుకుపోతుంది. వాస్తవంగా మల్టీపర్పస్ వర్కర్ల ద్వారా మేము మాక్సిమం చేపిస్తున్నాము. వారికి ఖచ్చితంగా మేము అవేర్నెస్ కల్పించి ఏ జీపీలైనా కానీ ఎక్కడైనా కానీ మురుగునీరు అని ఉండకుండా చెత్తాన్ని పేరుకపోకుండా మా దృష్టికి వచ్చిన మేము పగడేల గ్రామంకి నేను స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉండే కొన్ని డ్రైనేజీలు మేము చూసి ఇమ్మీడియట్లీ అక్కడ
మురికి నీళ్లు ఉండకుండా నిల్వ ఉండకుండా మొత్తం శానిటేషన్ చేయించడం జరిగింది, బ్లీచింగ్ చల్లించడం జరిగింది. కనుక ఇట్లా ఇంకా ఎక్కడైనా ఏ జీబులైనా మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్లీ మేము ఖచ్చితంగా అక్కడ మేము శానిటైజేషన్ చేపిస్తాము. ఎటువంటి మురికి నీళ్లు నిల్వ ఉండకుండా ఈ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మా మల్టీపర్పస్ వర్కులను మా పంచాయత్ సెక్రటరీ ద్వారా మాక్సిమం ఆ గ్రామాలలో ఎటువంటి ప్రజలకి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా, రోగాల బారిన పడకుండా సాధ్యమైనంత వరకు మేము శానిటేషన్ చేపిస్తూ, ఫాగింగ్ మిషన్ ద్వారా ఫాగింగ్ చేపిస్తూ మా చర్యలు మేము ఖచ్చితంగా తీసుకుంటాము. ఆ గ్రామాలలో ఎటువంటి రోగ నివారణ లేకుండా చూసుకున్న బాధ్యత మేము చేస్తాం.